భక్తి చేస్తూ ఉన్నారు, కానీ దేవుడిచ్చే ఫలాలు అందుకునే స్థాయిలో భక్తి లేదు. ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, దేవుని దగ్గరికి వెళ్ళే స్థితి లేదు. ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, దేవుడిని అడుగుతూ ఉన్నారు, భక్తి చేస్తూ ఉన్నారు, దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు. ప్రియమైన ఇదిగో వాళ్ళ జీవితాల్లో అనేకమైనటువంటి ఆశీర్వాదాలు కలగట్లేదు. పిల్లలు బాగా గమనించండి, ఎంతకాలం చూసినా వారి జీవితాలు మన జీవితాలు ఎట్లా ఉండిపోయాయి అనంటే పిల్లరా, ఈ రాత్రికాల సమయంలో గొర్రెకు బెత్తడంతో తోకగానే మన జీవితాలు కూడా చిన్నవిగా మారిపోయాయి. ఆ ప్రజలు దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలే, వాళ్ళు కూడా దేవుణ్ణి వెంబడించారు అన్నట్టుగానే వ్రాయబడింది బైబిల్ గ్రంథంలో. వాళ్ళు కూడా దేవుని ప్రజలని పిలువబడ్డారు, కానీ దేవుని ప్రజలకి ఇల్లు లేదు, దేవుని ప్రజలకు ఊరు లేదు, దేవుని ప్రజలు ఆకులు లేనటువంటి చెట్లాగా ఉన్నారు, దేవుని ప్రజల ఇండి కూడా నీరు లేని తోటలాగా ఉన్నారు. వాళ్ళ జీవితాలు ఎంత దౌర్భాగ్యంగా ఉన్నాయో చూడండి పిల్లరా. ఇక్కడ చూడండి, బానిసత్వం కంటే బ్రతుకు ఇంకా దౌర్భాగ్యంగా ఉన్నాయి వీళ్ళ స్థితులు. వీళ్ళ ఆత్మీయ స్థితిని చూసేటప్పుడు కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర తగినంత భక్తి లేదండి. ఆత్మీయ జీవితం చూస్తే వాడిపోయింది. ఆత్మీయ జీవితం చూస్తే పుల్లరా ఫలాలు లేని, ఆకులు లేని, జీవము లేనటువంటి ఒక చెట్టులాగా కనపడతా ఉంది పుల్లరా. ఆకులు లేవు, జీవము లేదు, ఫలాలు లేవు, నీరు లేదు. కారణం ఏంటి అని అంటే ఇదిగో క్రైస్తవ బిడ్డలుగా మనం కూడా ఉన్నాం, మన జీవితంలో తగినంత భక్తి లేదు, దేవునికి ప్రాధాన్యత లేదు, దేవుని విషయంలో మనం నమ్మకంగా లేవు, దేవునికి అంతగా నమ్మకంగా లేము. అందుకని దేవుని యొక్క వాక్యంలో దేవుడు వాళ్ళతో చెప్తున్నాడు, వాళ్ళు అరణ్యంలోనే తిరుగుతున్నారు. ఏ అరణ్యంలోనే దేవుడు ఎందుకు ఉంచేస్తాడు? గమ్యానికి చేర్చలేని దేవుడా? మన దేవుడు పుల్లరా గమ్యానికి చేర్చలేడా అనంటే ఆయన గమ్యానికి చేర్చగలిగిన వాడు. ఆయనకు పుల్లరా ఇదిగో అనేకమైనటువంటి ఈవులు వీళ్ళకి ఇవ్వాలని ఉంది, అనేకమైన దీవులు వాళ్ళకి ఇవ్వాలని ఉంది, అతి శ్రేష్టమైనవి వాళ్ళకి ఇవ్వాలని ఉంది. దేవునికి ఉంది మనసులో, పొందుకునే అర్హత వీళ్ళకి లేదు. మీకు అర్థమవుతుందా లేదా? పొందుకునే అర్హత వీళ్ళకి లేదు పుల్లరా. ఆ దశలోనికి వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళ యొక్క స్థితి ఏ రకంగా అయిపోయిందని వాక్యంలో దేవుడు చెప్పాడో తెలుసా? చదువుకుందాం. 106వ కీర్తన 43వ చరణం చదవండి. ఏమని వ్రాయబడిందో? అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించాడు, అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేస్తూ వచ్చారు. తమ దోషముల చేత ఏ దశలోకి వెళ్ళిపోయారు వాళ్ళు? వాళ్ళ స్థితి ఏ స్థితిలోకి వెళ్ళిపోయింది చెప్పండి? దీనమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు. దేవుడు నమ్ముకుని కూడా దీన స్థితిలోనికి వెళ్ళిపోయారు. దేవుడు వాళ్ళకి ఏం తక్కువ చేశాడు చెప్పండి? ఆహారము తక్కువ చేయాలా, మాంసము తక్కువ చేయాలా, మంచినీళ్ళు తక్కువ చేయాలా, ఎండ దెబ్బ తగలనివ్వలా, ఎన్నెల దెబ్బ తగలనివ్వలా, చీకట్లో వాళ్ళని వండనివ్వలా. వాళ్ళు ఒంటి మీద వస్త్రాలు మాసిపోనివ్వలేదు, కాళ్ళ చెప్పుల్ని అరిగిపోనివ్వలేదు. దేవుడు కంటికి రెప్పలాగా కాపాడుకున్నా వీళ్ళ స్థితి ఎలా ఉంది అని అంటే దీనస్థితి, హీనస్థితిలోనికి వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి, దేవుని పిల్లలుగా మనం కూడా ఎట్లాంటి స్థితిలో ఉన్నాం? బహుశా మనం కూడా అదే స్థితిలో ఉన్నామేమో, మన స్థితి కూడా అట్లాగే ఉందేమో. దేవుని యొక్క వాక్యంలో చెప్తున్నాడు దేవుడు, వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేశారు. వాళ్ళ ఆలోచన చెప్పిన దేవుడు ఆలోచన వినలేదు వాళ్ళు, దేవుడు ఆలోచన ఏమాత్రమో వినలేదు వాళ్ళు. పైగా తిరుగుబాటు, తినేసి తిరుగుబాటు. బాగా గమనించండి దేవుని బిడ్డలారా, తినేసి తిరుగుబాటు. దేవుని మీద దేవుడు పెట్టింది తిని, దేవుడు ఇచ్చింది తిని, దేవుడు చేసిన అద్భుతాలు కన్నులారా చూసి కూడా దేవుని మీద తిరుగుబాటు. ఆఖరికి దేవుని ప్రజలని చెప్పుకుంటే వీళ్ళ స్థితి దీనమైన, హీనమైన, దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోనికి వచ్చేస్తే దేవుడు వదిలేసాడు. దేవుడు వాళ్ళని వదిలేస్తే ఇంకెడారిలో ఏం పోవాలో, ఎలా పోవాలో, ఏం చేయాలో తెలియక దిక్కుమాలు అయిపోయి అక్కడే తిరుగుతున్నారు వాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని ఏ పురంలోనికి రానవట్ల, ఏ ప్రాంతంలోనికి, ఏ పట్టణంలోనికి రానవట్ల. ఎరుకో గోడల దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళ గోడలు మూసేశారు, ఆడ మొత్తం తలుపులు మూసేశారు. మరలా దేహి అంటూ దేవుడి దగ్గరకు వచ్చి, ప్రభా తప్పైపోయింది నాయన అని దేవుని బిడ్డలారా, మరలా తప్పైపోయింది నాయన అని చెప్పేసి దేవుని దగ్గరకు వచ్చి మరలా ప్రాధేయపడితే మరలా దేవుడు వాళ్ళని విడిపించి రక్షించి ఏమండి ఎరుకో గోడలను నేల కూల్చి మరలా దేవుడు ముందుకు నడిపించాడు. ఎన్ని విధాలుగా దేవుడు వారికి సాయపడుతూ వచ్చినా వాళ్ళ బ్రతుకులేం మారలా. ఎన్నో ఇవ్వాలని దేవునికి ఆశ ఉందండి. ఇచ్చే దేవుడే. అడుగుడు మీకు, చెప్పాలి గట్టిగా, అడుగుడు మీకు. ఇచ్చే దేవుడే మన దేవుడు. అడిగే పద్ధతి మనకు తెలియట్లా. ఇచ్చే దేవుడే మన దేవుడు. పొందుకునే అర్హత తెలియట్లా మనకి.
ఎంతకాలం చూసినా మన జీవితాలు చిన్నవైపోతున్నాయి. ఎంతకాలం చూసినా కారణం ఏంటి అని అంటే భక్తిలో నమ్మకంగా లేము మనం. ఎలా లేమండి? భక్తిలో నమ్మకంగా లేము మనం. భక్తిలో నమ్మకంగా ఉంటే చాలా బలంగా ఉంటామండి. బలంగా ఉంటాం మనం. ఏ స్థితి వచ్చినా సరే బలంగా ఉంటాం మనం. భయపడేటువంటి స్థితి మన దగ్గర ఉండదు. యోబు భయపడ్డా? భయపెట్టాడా? సాతానుగాడిని భయపెట్టేసాడు. ఈయన సాతానుగాడిని భయపెట్టేశాడు యోబు. భయపడ్డా? ఎందుకనంటే భక్తులు భక్తి వారికి ధైర్యాన్ని పుట్టిస్తుందట. నమ్మితే దేవునికి స్తోత్రం. గట్టిగా చేద్దాం హల్లెలూయా. భక్తట నమ్మినటువంటి వారికి ఆ భక్తే ధైర్యాన్ని ఇచ్చేస్తుందట. నాకేంటి, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, నాకేంటి, నా దేవుడు నా ప్రార్థన వింటాడు, నాకేంటి, నేను ఆయన బిడ్డగా ఉన్నాను, నాకేంటి, ఆయన నాకు తండ్రిగా ఉన్నాడు, నాకేంటి, ఆయన చల్లటి బాహువుల క్రింద ఉన్నాను, నాకేంటి, ఆయన నాకు తోడుగా ఉన్నాడు, నాకేంటి, ఆయన నా చేయి పట్టుకున్నాడు, నాకేంటి, ఆయన అరచేతిలో నన్ను చెక్కుకున్నాడు, నాకేంటి భయం, ముదిమి వచ్చే వరకు ఆయన ఎత్తుకుంటాడు, అంత బాధ్యత తీసుకున్నాడు కనుక ఆయన నాకు భయం ఏంటి? దేవునికి స్తోత్రం కదండి. మనకు భయమా? నిజం చెప్పండి, నిజం చెప్పండి, గుండెల మీద చేసుకుని చెప్పండి. భయమా మనకి? భయమే, ఖచ్చితంగా భయమే. రేపు సీట్లోడు వచ్చేస్తాడని భయం, నెల అయిపోయింది 1వ తారీఖు నుంచి డోకర కట్టాలని భయం. బాగా గమనించండి హృదయాన్ని బిడ్డలారా, బాగా ఆలోచన చేయండి. ఇంట్లో సమస్యలు భయం, పిల్లలకి ఫీజులు భయం, ప్రతిదినము భయమే మనకి. ఎందుకు భయము అని అంటే భక్తి లేదు కనుక. భక్తి ఏం చేస్తుంది? ధైర్యాన్ని పుట్టిస్తుంది. భక్తి ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఇప్పుడు మనం భయపడుతున్నామనంటే మనకేమి లేదు, అసలు భక్తి లేదు. వీళ్ళ స్థితి కూడా అలాగే ఉంది. దేవుని మీద తిరుగుబాటు అది భక్త. దేవుని మీద తిరుగుబాటు చేయడం భక్త. దేవుని దగ్గరకు ప్రార్థన చేయడం రాకపోవడం భక్త. దేవుని దగ్గరకు రాకపోవడం, ప్రార్థన చేయకపోవడం భక్త. చెప్పండి అమ్మా, వింటున్నారా? అదే భక్తి. మరి దేన్ని భక్తి అంటారు? మనం దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నామో లేదో ఒకసారి పరిశీలన చేసుకోవద్దా? నీ జీవితం ఎప్పటికేం మారదు. నువ్వు అలాగే ఉంటావు. నువ్వేదైనా అనుకో, నువ్వు అలాగే ఉంటావు. ఎందుకు అలా ఉంటావు అని అంటే నువ్వు దేవునికి నమ్మకస్తుడివి, నువ్వు దేవునికి నమ్మకస్తుడివి కాదు. వాక్యం చెప్తుంది, నేనేం చెప్పట్లా. నీ బతుకంతే. నువ్వు ఎంతకాలం ఉన్నా నీ బతుకంతే. ఎందుకనంటే నువ్వు నమ్మకంగా లేవు దేవునికి. వీళ్ళు కూడా పరిస్థితి ఏమైపోయింది వీళ్ళది అనంటే వదిలేసాడు దేవుడు. వదిలేస్తే ఏమైపోద్ది అనంటే దేవుడే దిక్కు అనుకున్నప్పుడు అన్నీ ఉంటాయి. దేవుడే దిక్కుమాల కింద వదిలేసాడు అనుకోండి, ఇలాగే అయిపోతుంది అనాది బతుకు. పొరం లేదు, ఇల్లు లేదు, ఊరు లేదు, వాళ్ళు వెళ్ళేటువంటి త్రోవ సరైనది కాదు, ఎడారుల్లో తిరుగుతున్నారు మనుషులు, జనసంచారం లేదు. ఎంత దౌర్భాగ్య స్థితి చూడండి పిల్లరా. మీకు అర్థమవుతుందా వాక్యము? ఎందుకు వీళ్ళ స్థితి ఎలాగ అయిపోయింది చెప్పండి? ఈ స్థితిలోనికి దిగసారిపోయి దేవునితో ఉంటూ ఆత్మీయంగా ఎదగాల. సంవత్సరాల కొలది భక్తి చేసి ఆత్మీయంగా ఎదగాల. సంవత్సరాల కొలది దేవుని మందిరానికి వచ్చి ప్రార్థనలో ఎదగాల. బాగా గమనించండి పిల్లరా. దేవునితో ఉన్నప్పుడు వాళ్ళ స్థితి పెరగాల తగ్గిపోవాలా? వాళ్ళ ఆత్మీయత పెరగాల తగ్గిపోవాలా? వాళ్ళ ప్రార్థన జీవితం పెరగాల తగ్గిపోవాలా? మరి వీళ్ళు ఏంటండి హీన దశకి ఇంకా రోజు రోజుకి దిగసారిపోయారు. పాటలు పాడేవాళ్ళు పాటలు పాడుతూ మానేశారు. ప్రార్థన చేయడం వచ్చినోళ్ళు ప్రార్థన చేయడం మానేశారు. దేవుని మందిరంలో పరిచయం చేసేవాళ్ళు పరిచయం చేయడం మానేశారు. స్థితి పెరిగిందా జారిపోయిందా? ఆత్మీయంగా బలపడ్డారా దిగసారిపోయారా? దేవుని కొరకు నువ్వేం చేసావని దేవుడు నిన్ను నమ్మకస్తురాలు అని ఆయన జీవ గ్రంథంలో నీ పేరు రాయాలి. ఏది నీ అర్హత అంటే ఏం చూపించగలుగుతావు? వాక్యంలో దేవుడు అందుకనే కదా ఈ రాత్రి మనతో మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు. వాళ్ళ స్థితి చూడండి. వాళ్ళు సామాన్య ప్రజలు కాదు, దేవుని చేత వాగ్దానం చేయబడిన వాళ్ళు, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళు. అలాంటి ప్రజలే దిక్కుమాలుళ్ళు అయిపోయారు. అలాంటి ప్రజలే దేవునికి దూరం అయిపోయారు. కన్నులారా దేవుని కార్యాలు చూడగలిగారు వాళ్ళు. అసలు అద్భుతంగా వాళ్ళ ఆత్మీయ జీవితం పెరగాలండి. అయ్యో బాబోయ్, ఎర్ర సముద్రాన్ని తీల్చేసాడు దేవుడు, బాబోయ్ ఈ దేవుడు గొప్పోడు, అమ్మో ఈ దేవుడు వదలకూడదు అనుకోవాలి వాళ్ళు. అనుకోవద్దండి. ఆకాశం నుండి మన్నా కురిసేస్తుంది అని అంటే అయ్యి బాబో పోయేట్టుకు వండుకోకుండానే, పొలం వెళ్ళి కష్టపడి పని చేయకుండానే, కొప్పు నోర్చుకోకుండానే, నాట్లు వేయకోకుండానే, నీరు పెట్టుకోకుండానే మనకి ఆకాశం నుండి అన్నం వచ్చేస్తుందిరా బాబు అని దేవుడిని పొగిడి ఇంకా దేవునికి దగ్గర అయిపోవాలి వాళ్ళు.
తిని తిరగబడతాం. ఎలాంటి స్వభావం చెప్పండి, మంచిదా చెడ్డది? అది అసలు భూప్రపంచంలో దానికంటే మరి చెడ్డది ఇంకేది ఉండదు. తినేసి తిరగబడ్డం అంటే వీళ్ళు అలాగే అయిపోయారు. అందుకనే వాళ్ళ స్థితి హీన స్థితిలోనికి వెళ్ళిపోయింది పుర్లరా. సరే, వాళ్ళ సంగతి అలాగే అయిపోయింది. మన సంగతి ఏంటి ఇప్పుడు? వాళ్ళ సంగతి ఏదో అయిపోయిందిలే. ఇంకా ఇప్పుడు మన సంగతి ఏంటి? ఇప్పుడు మనం ఉన్నామా భక్తిలో బలంగా? ఆలోచన చేయండి. వాళ్ళకంటే మరింత శ్రేష్టమైన దేవుడు మనకి ఇస్తాడన్నాడండి వాగ్దానం. మీకు అర్థమవుతుందా? వాళ్ళకంటే మరి శ్రేష్టమైనవి దేవుడు మనకి ఇస్తారని మనకు వాగ్దానం చేశాడు మన దేవుడు. బాగా గమనించండి పుల్లారా, ఇశ్రాయేలు ప్రజలను ఎంత ప్రేమించాడో అంతకంటే రెట్టింపు దేవుడు మనల్ని ప్రేమించాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తానన్న వాటికంటే మరింత శ్రేష్టమైనటువంటివి దేవుడు మనకి ఇస్తానన్నాడు. గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి అవి పొందుకునే అర్హత నీ దగ్గర ఉందో లేదో పరిశీలన చేసుకో. లేదంటే ఆళ్ళకలాగా అక్కడక్కడే తిరిగి ఇంకక్కడే నాశనం అయిపోయి అందులోనే పోయి ఇంక నీ జీవితం ఇంకక్కడే నరకానికి వెళ్ళిపోద్దాం. ఒకసారి చూసుకో. ఒక్కడు కూడా దేవుని బిడ్డలారా, యెహోషువ కాలేబులు తప్ప ఆ తరము వారిలో, ఐగుప్తు దేశం నుండి విడిపింపబడినటువంటి వారిలో, వాగ్దానం పొందినటువంటి వారిలో కానాను దేశానికి వెళ్ళిపోతాం ఆహా ఓహో అన్నవాడు ఒక్కడు కూడా వెళ్ళలా. అక్కడక్కడ తిరిగి దేవునితో ఉండి దేవునిది పెట్టింది తిని దేవునితో కూడా నడిచి దేవుడు చేసిన అద్భుతాలు చూసి కూడా పుల్లరా అరణ్య మార్గంలో దిక్కు లేక చచ్చిపోయాట. సరే, ఇప్పుడు మన స్థితి ఏంటి? భక్తి చేద్దామా ఇలాగే? హల్లెలూయా. భక్తిలో మనం దినదినము బలవంతులం అవ్వకపోతే ఎన్ని సంవత్సరాలు ఎక్కడికి వచ్చి కూర్చున్నా మీరు ఎదగరు, నన్ను ఎదగనవరు. సేవ చేసినా నా మీద కూడా ఎందులో అవమానాలు వచ్చేస్తూ ఉంటాయి, నేను ఏం చేయలేను. ఎదగం మనం. దేవుని యొక్క వాగ్దానంలో దేవుడు మరింత శ్రేష్టమైనటువంటి దేవుడు మనకి ఇస్తానన్నాడు. హల్లెలూయా. మరి అది పొందుకున్న అర్హత మనకుందో లేదో ఒకసారి పరిశీలన చేయాలి. బాగా గమనించాలి. ఏంటి అవి శ్రేష్టమైనవి అని అంటే పుల్లరా చెప్తాను వినండి చాలా జాగ్రత్తగా. ఏంటి మరి శ్రేష్టమైనవి అని అంటే, ఇశ్రాయేలీలకు దేవుడు కానాను దేశాన్ని ఇస్తానన్నాడు. కానీ దేవుడు మనకి ఆయన రాజ్యాన్ని ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. వాగ్దానం చేసాడు మనకి ఆయన అన్నాడు, ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇదిగో నేను మీకు కానాను దేశానికి వెళ్ళే వరకు నేను మీ తోడుగా ఉంటాను, కాబట్టి రండి తీసుకుని వెళ్తాను అంటే వెళ్ళలేకపోయారు. అక్కడే పిల్లలు వారి జీవితాలు పతనమైపోయాయి. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దేవుడు అన్నాడు, మనల్ని రక్షించిన తర్వాత ఇదిగో మీకు ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మను మీకు తోడుగేస్తున్నాను, స్థలాలు సిద్ధపరచడానికి వెళుతున్నాను నేను అక్కడికి. దేవునికి స్తోత్రం. శ్రేష్టమైనది వాళ్ళకి ఇహలోకమైనది ఇస్తానన్నాడు దేవుడు, మనకి పరలోకమైనది ఇస్తానన్నాడు. హల్లెలూయా. అది ఇస్తాను మీకు. స్థలాలను సిద్ధపరచడానికి వెళ్తున్నాను నేను. నీ పేరు మీద డాక్యుమెంట్లు రెడీ అవుతున్నాయో లేదో చూసుకో నీ భక్తిని బట్టి. నీ స్థలాల మీద ఇదిగో పిల్లరా అక్కడ ఉన్నటువంటి స్థలం మీద నీ పేరుందో లేదో చూసుకో నీ భక్తిని బట్టి.